ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు డిఎస్సి అభ్యర్థులకు ఉపయోగపడే చాలా ముఖ్యమైన వీడియోనైతే మీకోసం అందిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. డిఎస్సి 2025 ఫిబ్రవరిలో మరి నోటిఫికేషన్ వస్తుందని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. జాబ్ క్యాలెండర్లో కూడా డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఇన్క్లూడ్ చేయడం జరిగింది. కొంచెం ముందో వెనుకో కానీ మొత్తానికి దాదాపు 5 నుంచి 6,000 పోస్టులతోటి డిఎస్సి నోటిఫికేషన్ అయితే రావడం ఖాయమని మనం భావించవచ్చు. మరి దీనికి సంబంధించి అభ్యర్థులైతే సీరియస్గా ప్రిపరేషన్లో ఉన్నారు. లాస్ట్ టైం మనకు 2024 డిఎస్సిలో మిస్ అయినటువంటి అభ్యర్థులు, కొత్తగా డిఎస్సి రాస్తున్నటువంటి అభ్యర్థులు మరి వారి యొక్క సక్సెస్ కోసం అయితే ఒక స్ట్రాటజీ ప్రకారం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉండొచ్చు, స్ట్రాటజీ లేకుండా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉండొచ్చు. సో లాస్ట్ టైం మీరు చేసినటువంటి తప్పుల్ని రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ డిఎస్సికి ఎలా సిద్ధం కావాలి, దాంట్లో ఎలా సక్సెస్ సాధించాలి అనేది నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. 2000 డిఎస్సిలో అంటే దాదాపు 24 ఇయర్స్ బ్యాక్ దాదాపు ఇదే సిలబస్తో ఉన్నటువంటి డిఎస్సి కొంచెం అటు ఇటుగా మరి నేను అటెండ్ చేసి ఫస్ట్ ర్యాంక్ అయితే సాధించడం జరిగింది. సో నా ఎక్స్పీరియన్స్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదే స్ట్రాటజీ అయితే మీరు ఫాలో కండి. డెఫినెట్గా మీరు కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తారని ఇక్కడ ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. నేను ఇక్కడ చూడండి, ఫస్ట్ మీకైతే నేను చెప్పాను టీఎస్టీఆర్పి ఫార్ములా అని. ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ అండి. మీరు గత డిఎస్సిలో సక్సెస్ సాధించిన వాళ్ళని ఎవరినైనా అడగండి, వాళ్ళు మార్కెట్ మెటీరియల్ కంటే టెక్స్ట్ బుక్స్ మీదనే పూర్తిగా డిపెండ్ అయినారు. క్వశ్చన్స్ కూడా మీకు మ్యాక్సిమం ప్రశ్నలన్నీ కూడా అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ నుంచే డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. కాబట్టి మీ సిలబస్ ప్రకారము మీకు ఏ క్లాస్ వరకు అయితే సిలబస్, అటు ఎడ్జిటి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, మీకు ఏ తరగతి వరకు అయితే సిలబస్ను నోటిఫై చేయడం జరిగిందో నోటిఫికేషన్లో, ఆ సిలబస్ ప్రకారం మీరు ప్రభుత్వం ముద్రించినటువంటి పాఠ్య పుస్తకాలను సేకరించుకొని దాన్నే మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ కండి, మళ్ళీ చదవండి. డెఫినెట్గా మీకు అదే ఒక మంచి సోర్స్ అనేది మీకు ఇక్కడ మెటీరియల్ పరంగా చూసినట్టయితే మనం చెప్పుకోవచ్చండి. మార్కెట్లో చాలా రకాల మెటీరియల్స్ అందుబాటులో ఉంటాయి, కానీ వాటిలో ప్రామాణికమైనటువంటి స్టాండర్డ్స్తో కూడినటువంటి ఏదైనా ఒక్కటి మాత్రమే మీరు తీసుకొని మీరు ఎప్పుడైనా దాన్ని రివిజన్ లాగా ఉపయోగించుకోవడానికి, లేదా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ నిజానికి వాస్తవానికి ఇక్కడ అవసరం లేదండి. టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా క్లియర్గా ఇంకొక ఈజీ వేలో కనుక మీకు ఏదైనా మెటీరియల్ ఇచ్చి ఉంటే, అంటే మీకు అర్థం కానటువంటి దాన్ని ఈజీ వేలో ఎక్కడైనా మెటీరియల్ ఇచ్చి ఉంటే దాని మీద కొంత మీరు డిపెండ్ కావచ్చు. కానీ టెక్స్ట్ బుక్స్ అది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఇంకొక విషయం చూడండి, ఇక్కడ సెల్ఫ్ నోట్స్ అండి. రైట్, ఇది చాలా కీలక పాత్ర పోషిస్తుంది మీ సక్సెస్లో. ఎందుకంటే మీ నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకోండి. మీరు నోట్స్ ఎలా రాయాలనో ఇంకొక వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నోట్స్ రాసేటప్పుడు చాలామంది మరి సరిగ్గా రాయకపోవడము, కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తున్నారు. అలాంటి దానివల్ల లాభం లేదు. కరెక్ట్ ఒక ప్రామాణిక నోట్స్ను మనం వివిధ సబ్జెక్టులకు ఎలా సిద్ధం చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సెల్ఫ్ నోట్స్ అనేది మీ విజయంలో చాలా సక్సెస్ పాత్రను అయితే పోషిస్తుంది. ఎందుకంటే గత డిఎస్సి విజేతల్ని మనం పరిశీలించినప్పుడు వాళ్ళ యొక్క ప్రిపరేషన్ మెలకువల్ని మనం అడిగినప్పుడు చాలామంది అదే విషయం అయితే ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఇక మూడో అంశము ఫిక్స్డ్ టైం టేబుల్ అండి. ఒక టైం టేబుల్ లేకుండా ఎవరైతే ప్రిపేర్ అయ్యారో మరి వాళ్ళకైతే డిఎస్సి మిస్ అయిందండి. ఒక టైం టేబుల్ వేసుకోండి. రోజుకు ఎన్ని గంటల టైం మీకు అవైలబిలిటీ ఉంది, ఏ సబ్జెక్ట్లో మీరు స్ట్రాంగ్ ఉన్నారు, ఏ సబ్జెక్ట్లో మీరు వీక్ ఉన్నారో అనాలిసిస్ చేసుకొని మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మీరు ఆ టైం టేబుల్, ఫిక్స్డ్ టైం టేబుల్, ఆ టైంలో అదే సబ్జెక్ట్ డైలీ ఒక టైంలో ఒక సబ్జెక్టు చదివేలాగా మీరు ప్రిపరేషన్ కనుక చేస్తే అన్ని సబ్జెక్టులు మీకు కవర్ అవుతాయి. డిఎస్సిలో మీకు సిలబస్ మిగిలిపోవడం అనే ప్రాబ్లం రాకుండా ఉండడం కోసమైతే ఒక ఫిక్స్డ్ టైం టేబుల్ని అయితే మీరు అనుసరించాల్సి ఉంటుంది. నేను కూడా మరి ఇదే వేలో వెళ్ళాను. ఇక మూడోది రివిజన్ అండి. నా ప్రిపరేషన్లో కూడా నేను డిఎస్సికి దాదాపు ఒక 3 months ముందే నా ప్రిపరేషన్ మ్యాక్సిమం అయిపోయిందండి. కంప్లీట్గా నోట్స్ ప్రిపేర్ అయిపోయింది, టెక్స్ట్ బుక్స్ కంప్లీట్ లైన్ టు లైన్ చదవడం అయిపోయింది. ఇక రివిజన్ స్టార్ట్ చేయాలి. రివిజన్ అనేది మీరు దేని మీద డిపెండ్ అయ్యి స్టార్ట్ చేయాలంటే మీ నోట్స్ మీదనే డిపెండ్ అయ్యి మీరు రివిజన్ అనేది నడవాలి. అందుకే చెప్తున్నాను, మీరు నోట్స్ రాసేటప్పుడే టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి పాయింట్ రాయాలి. కానీ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి పాయింట్ రాసేటప్పుడు టెక్స్ట్ బుక్ను యాజ్ టీజ్గా నోట్స్లో దించకూడదు. ఇది గమనించాలి. ఈ చిన్న తేడా మీరు గమనించి నోట్స్ కనుక ప్రిపేర్ చేసుకుంటే దాంతో మీరు మంచి రివిజన్ అయితే చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు పదే రివిజన్ చేయడం వల్ల మీరు ఏదైతే కాన్సెప్ట్ ఉంటుందో అది బలంగా మీకైతే మరి జ్ఞాపకం ఉండడానికి అవకాశం ఉంది. మీరు రేపు ప్రశ్నల్ని ఎట్లా ఇచ్చినప్పటికీ కూడా మీరు ఆన్సర్ చేయడానికైతే వీలవుతుంది.
నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టీస్ టెస్ట్ అండి. ఇక్కడ మీరు గమనించండి, మీరు ఎన్ని ప్రాక్టీస్ టెస్టులు అటెంప్ట్ చేస్తే మీకు అంత బెనిఫిట్ అనేది జరుగుతుంది. మోడల్ టెస్ట్లో మ్యాక్సిమమ్స్ అంటే ప్రామాణికమైనటువంటి అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని ప్రిపేర్ చేసినటువంటి మోడల్ పేపర్లను మీరు ప్రాక్టీస్ చేయండి. నా ప్రిపరేషన్లో నేను దాదాపుగా ఒక 70 మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేశానండి. ఉద్యోగ సోపానంలో ఒక ఆర్టికల్ కూడా వచ్చింది దీని మీద. ఆ టైంలో 70 మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేయడం వల్ల ఏ సబ్జెక్ట్లో మనం వీక్గా ఉన్నాం, ఏ సబ్జెక్ట్లో ఏ ఏరియా నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి మరి కరెక్ట్గా మనం ఆన్సర్ చేయడం లేదు అనే విషయాన్ని అయితే అనాలిసిస్ చేసుకొని ఆ అంశాల మీద మరింతగా ఫోకస్ చేయడము, లేదా ఆ అంశానికి సంబంధించి కొంత డీప్గా నోట్స్ మళ్ళీ తయారు చేసుకోవడము, దీనివల్ల మరి కంప్లీట్ ప్రిపరేషన్ అయితే చేయడం అనేది జరిగింది. ఫలితంగానే మరి ఫస్ట్ ర్యాంక్ అయితే అంటే కైవసం చేసుకోవడం జరిగింది. సో ఈ ఫార్ములాను కనుక మీరు ఫాలో అవుతే డెఫినెట్గా మీరు కూడా రేపు 2025 డిఎస్సి విజేతలలో ముందు వరుసలో ఉంటారు. మరి ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో సెల్ఫ్ నోట్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ దిస్ వీడియో.